నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి, అంటే మనందరి జీవితం గురించి, మనం రోజు చేసే ఒక నిశ్శబ్ద పోరాటం గురించి కాసేపు మనసు విప్పి మాట్లాడాలని వచ్చాను. ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక మంచి స్నేహితుడిగా జీవితం నాకు నేర్పిన కొన్ని నిజాలము మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జీవితమంటేనే ఒక సుదీర్ఘమైన, విచిత్రమైన ప్రయాణం కదూ. ఇది ఎప్పుడూ ఒకేలా పారే నది కాదు. కొన్నిసార్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఇంకొన్నిసార్లు ఎవరూ ఊహించని పెద్ద పెద్ద సుడిగుండాలెదురవుతాయి. కాని ఆ నది ప్రవాహం ఎప్పుడూ ఆగిపోదు. అలాగే ఎన్నో ఆటూపోట్లు ఎదురైనా సరే మన మనస్సు ఎలా నిలబడుతుంది, ఎన్ని దెబ్బలు తిన్నా మనిషి సంకల్పం మళ్లీ ఎలా చిగురిస్తుందనే విషయాలను మనమీరోజు చాలా లోతుగా, తీరికగా మాట్లాడుకుందాం. ఇది నేను కేవలం చెప్పే మాటలు కాదు, మీ జీవితంలో మీరే స్వయంగా చూసిన, అనుభవించిన నిజాలు. ఒక్కసారి కళ్ళు మూసుకుని కొంచెం వెనక్కి, అంటే మీ చిన్ననాటి రోజులకు వెళ్ళండి. ఆ రోజులు గుర్తున్నాయా? అసలు ఏదీ అసాధ్యంగాదు, మనం ఏదైనా సాధించగలమనిపించినా ఆ పసితనం ఎంత అద్భుతంగా ఉండేది కదా. అప్పట్లో మన ఊహలకు ఆకాశమే హద్దు. చేతికొక చిన్న కర్ర దొరికితే చాలు, అది మనకొక పెద్ద కత్తిలా అనిపించేది. ఒక చిన్న కాగితం పడవ దొరికితే ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నీ దాటేయొచ్చు అనిపించేది. మనం ఏదైనా తప్పు చేసినా, కింద పడినా, చుట్టూ ఉన్నవాళ్లు నవ్వితే మనం పెద్దగా పట్టించుకునేవాళ్లం కాదు. ఎందుకంటే అప్పుడు మనకు రేపు ఏం జరుగుతుంది అనే భయం కానీ, నిన్న జరిగిపోయిన దాని గురించి బాధ కానీ ఉండేవి కావు. ఆ క్షణంలో బతకడం మాత్రమే తెలుసు. అప్పటి మన ఆత్మవిశ్వాసం ఎంత స్వచ్ఛంగా ఉండేదంటే ఆకాశంలో ఉన్న చందమామను కూడా కిందకు తీసుకురావచ్చు అని బలంగా నమ్మేవాళ్లం. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటే చాలు, మన పెదవులపై తెలియని ఒక చిరునవ్వు వస్తుంది కదూ. కలలు చాలా పెద్దవి, కాని భయాలు మాత్రం చాలా చిన్నవి. ఇదే కదా మనందరి బాల్యం. అప్పుడీ ప్రపంచం ఎలా ఉందో, చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుందో మనకు అనవసరం. మనకంటూ ఒక అందమైన చిన్న ప్రపంచం ఉండేది. ఆ ప్రపంచానికి మనమే రాజులం. మనం ఆడుకునే ఆటలను చూసి ఎవరైనా వింతగా అనుకున్నా మనకు ఏమాత్రం పట్టింపు ఉండేది కాదు. అప్పట్లో ఓటమి అంటే ఏంటి? ఆడుకుంటూ కింద పడిపోవడం, మోకాలికి చిన్న దెబ్బ తగలడం, అంతేగదా. దెబ్బ తగిలితే ఏడ్చేవాళ్లం, మళ్ళీ మరుసటి నిమిషమే కన్నీళ్లు తుడుచుకుని నవ్వుతూ పరిగెత్తేవాళ్లం. అప్పట్లో భయమంటే కేవలం చీకటి గదిలోకి వెళ్లడమో, లేక ఒక చిన్న కీటకాన్ని చూసి భయపడడమో తప్ప, రేపు ఈ బతుకేమవుతుంది, భవిష్యత్తేంటి అన్న భయం మన దరిదాపుల్లో కూడా ఉండేది కాదు. అసలు ఎంత ప్రశాంతమైన అవస్థ అది. కానీ కాలం ఎవరికోసమో ఆగదు కదా. మనం మెల్లగా ఎదుగుతూ ఉంటాం. బాల్యమనే ఆ అందమైన పూలతోట నుండి వాస్తవం అనే కఠినమైన దారిలోకి మన ప్రయాణం మొదలవుతుంది. ఇక్కడే మనం మొదటి మజిలీ, మన బాల్యపు కలలకు ఈ వాస్తవ ప్రపంచానికి మధ్య ఉన్న అంతరం గురించి అర్థం చేసుకుందాం. వయస్సు పెరిగే కొద్దీ మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం మెల్లమెల్లగా తన అసలు రంగును బయటపెడుతుంది, తన నిజస్వరూపాన్ని మనకు పరిచయం చేస్తుంది. అప్పటి వరకు పూలబాటలా అనిపించిన మన దారిలో అడుగడుగున ముళ్ళున్నాయని నెమ్మదిగా అర్థం కావడం మొదలవుతుంది. పెదవుతున్న కొద్దీ ప్రతి మనిషి తప్పకుండా దాటాల్సిన 4 కంటికి కనిపించని వంతెనలుంటాయి. కొంచెం శ్రద్ధగా వినండి, ఇవి మీ జీవితంలో జరిగినవే. ముందుగా మనమీదకు బాధ్యతలు వస్తాయి. అప్పటివరకు మన భారాన్ని మోసిన నాన్నగారి చేతులు మెల్లగా తప్పుకుంటాయి. మన భారాన్ని, మన కుటుంబ భారాన్ని మనమే మోయాల్సిన సమయం వస్తుంది. అకస్మాత్తుగా మన భుజాలపై ఒక పెద్ద పర్వతాన్ని పెట్టినట్లు అనిపిస్తుంది కదూ. రెండవది, మన అవసరాలు పెరుగుతాయి. కేవలం చిన్న చిన్న ఆటబొమ్మలతో సంతోషపడిన మన మనసు ఇప్పుడు బతకడానికి కావలసిన ఎన్నో అవసరాల కోసం పరిగెత్తడం మొదలుపెడుతుంది. మూడవది, సమయానికున్న అసలైన విలువ అప్పుడు అర్థమవుతుంది. జారిపోయిన కాలం తిరిగి రాదని, వృధా చేసిన ప్రతి క్షణం మనల్ని ఎంత వెనక్కి నెట్టేసిందో తెలిసొస్తుంది. ఇక నాలుగవది అత్యంత కఠినమైనది. అదే మనుషుల అసలు స్వభావం. ఎవరి నవ్వు వెనుక ఎలాంటి నిజముందో, కష్టకాలంలో ఎవరు మనతో ఉంటారో, ఎవరు మధ్యలోనే వదిలేస్తారో జీవితం చాలా స్పష్టంగా, నిర్మోహమాటంగా చూపిస్తుంది. ఈ వయస్సులో ఒక మనిషి మోసి ఆ కంటికి కనిపించని భారం ఎంత బరువుగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. పెద్దలొక మాటంటారు, కలలు కనడం చాలా సులువు, కాని ఆ కలల కోసం నిలబడడం చాలా కష్టమని. ఎంత లోతైన మాట కదా. కలలు ఎవరైనా కనొచ్చు. రాత్రి పడుకుంటే ఉచితంగా వచ్చేవి కలలే, దానికి ఎలాంటి కష్టమవసరం లేదు. కాని తెల్లవారాక ఆ కలల కోసం నిజాయితీగా కష్టపడడం, దెబ్బలు తిన్నా వెనక్కి తగ్గకుండా నిలబడడం, అది అందరివల్ల కాదు. సరిగ్గా ఈ దశలోనే చాలామంది తమ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేస్తారు. ఇంతే, నా వల్ల కాదు, నా జీవితమింతే, నా రాత ఇంతే అని తమకు తామే ఒక తీర్పిచ్చుకుని ఆగిపోతారు. 190 మంది తమ పసితనపు కలలను, యవ్వనపు ఆశలను కాలగర్భంలో కలిపేసి
ఏదో బతుకుతున్నాం కదా అని పరిస్థితులతో రాజీపడిపోతారు. కాని అలా రాజీపడిపోవడం వల్ల వాళ్ళకి ప్రశాంతత దొరుకుతుందా? లేదు. పైకి నవ్వుతున్నా లోపల రగిలే అసంతృప్తి వారిని రోజూ వేధిస్తూనే ఉంటుంది. ఇప్పుడు జీవితంలోని అత్యంత క్లిష్టమైన దశ గురించి మనం మాట్లాడుకుందాం. అదే కష్టాలు మరియు జీవితం మనకు పెట్టే పరీక్షలు. పరిస్థితులు ఎప్పుడూ వాటంతట అవే సులువుగా మారిపోకదా? మన చుట్టూ ఉన్న వాతావరణం, మనకెదురయ్యే కష్టాలు అన్నీ ఎప్పుడూ అలానే గట్టిగా ఉంటాయి. కాని వాటిని ఎదుర్కొనే మన అంతర్గత నిర్ణయమే మన భవిష్యత్తును మారుస్తుంది. అసలు జీవితం పెట్టే పరీక్షలు ఎలా ఉంటాయో, వాటి వెనుకున్న నిజమేమితో ఇప్పుడు మనం ఇంకా కాస్త లోతుగా విశ్లేషిద్దాం. మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. జీవితం ఎప్పుడైనా మనల్ని పలకరించి, రేపు నీకొక పెద్ద కష్టం రాబోతోంది బాబూ, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతుందా? ఎప్పుడూ అడగదు కదా. ఏ ముందస్తు సమాచారం లేకుండానే ఒక పెద్ద తుఫాన్లాగా జీవితం మనమీద విరుచుకుపడుతుంది. మనం ఎంతో సంతోషంగా ఉన్నామో అనుకునే క్షణంలోనే అత్యంత కఠినమైన పరీక్షను తీసుకొచ్చి మన ముందు ఉంచుతుంది. అనుకోని మలుపులు, ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియని దెబ్బలు తగిలినప్పుడు అబ్బా, మనిషికి ఊపిరి తీసుకోవడం కూడా ఎంత కష్టంగా మారుతుందో కదా. ఇలాంటి సమయంలో జీవితం అకస్మాత్తుగా విసిరే ఆ 4 బాణాలు ప్రధానంగా ఇవే: ఒంటరితనం, ఓటమి, అవమానం మరియు నష్టం. మన చుట్టూ 100 మంది ఉండొచ్చు, కాని మనసులో ఎవరూ లేరు అనిపించే ఆ భయంకరమైన ఒంటరితనం, అది అనుభవిస్తే కాని తెలియదు. ప్రాణం పెట్టి రాత్రింబవళ్ళు కష్టపడినా అంతా చేతిదాకా వచ్చి జారిపోయే ఆ చేదు ఓటమి. మనం ప్రాణంగా నమ్మినవాళ్లే, మనకోసం ఉంటారనుకున్నవాళ్లే నలుగురి ముందు మనల్ని చిన్నచూపు చూసినప్పుడు ఎదురయ్యే ఆ పదునైన అవమానం, మరియు మనకు అత్యంత ప్రియమైన వాళ్లను శాశ్వతంగా దూరం చేసే ఆ పూడ్చలేని నష్టం. ఈ 4 అనుభవాలు మీలో చాలామంది ఇలాంటి హఠాత్ పరిణామాలను ఇప్పటికీ ఎదుర్కొనే ఉంటారు. ఆ సమయంలో గుండె ఎంత బరువెక్కిపోతుందో, గొంతులో మాట ఎలా ఆగిపోతుందో కదా. దయచేసి ఒకటి గుర్తుంచుకోండి, ఈ 4 అనుభవాలు ఏ మనిషిని మామూలుగా వదలవు. అవి ఒక మనిషిని సమూలంగా మార్చేస్తాయి. ఒక కొలిమిలో ఇనుమును వేడి చేసినప్పుడు ఏమవుతుంది? అది కరిగిపోయి ఆకారమే లేకుండా పోవచ్చు, లేదా ఆ మంటను తట్టుకునే మరింత గట్టిపడి ఒక బలమైన ఆయుధంగా మారొచ్చు. ఈ జీవితపు పరీక్షలు కూడా సరిగ్గా అలాంటి కొలిమిలాంటివే. కొంతమంది ఈ భారాన్ని తట్టుకోలేక పూర్తిగా కూలిపోతారు. వాళ్లలో ఉన్న ఆశ, నమ్మకం అన్నీ ఆ మంటలో కాలిపోతాయి. కాని మరికొంతమంది సరిగ్గా ఈ దెబ్బల నుండే మేల్కుంటారు. ఆ అవమానం, ఆ ఓటమి వాళ్ల గుండెల్లో ఒక అగ్నిని రాజేస్తాయి. ఆ అగ్ని వాళ్లని మునుపటికంటే 100 రెట్లు బలవంతులుగా తీర్చిదిద్దుతుంది. మరి ఆ ఓటమి నుండి ఎలా బయటపడాలి? ఇక్కడే ప్రతి మనిషి జీవితంలో అత్యంత కీలకమైన మలుపుంటుంది. అదే ఓటమి నుండి అసలైన మేల్కొల్పు. ఒకే పరిస్థితిని ఎదుర్కొన్న ఇద్దరు మనుషులు వేర్వేరు గమ్యాలకు ఎలా చేరుకుంటారో మనం చూద్దాం. అసలైన మేల్కొల్పు అంటే నిద్రలేవడం కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు మనం మనసును మేల్కొల్పడం. అదే అసలైన బలం. కష్టాలకు భయపడే కూలిపోయినవాడు ఆగిపోతాడు. అతని ప్రయాణం అక్కడితో ముగిసిపోతుంది. కాలక్రమంలో అతన్ని ఎవ్వరూ పెద్దగా గుర్తుపెట్టుకోరు. కాని ఎన్ని దెబ్బలు తగిలినా సరే, నేనిక్కడ ఆగిపోను అని మళ్లీ లేచి నిలబడినవాడున్నాడే, వాడు రేపటి తరానికి ఒక కథ అవుతాడు, ఒక స్ఫూర్తి అవుతాడు. ఓడిపోయిన ప్రతిసారి మళ్లీ లేచి నిలబడడం అనేది కేవలం శరీరానికి సంబంధించిన విషయం కానేకాదు. అది మనసు తీసుకునే అత్యంత మొండిదైన, ధైర్యమైన నిర్ణయం. కండరాలు అలసిపోవచ్చు, కాళ్లల్లో సత్తువైపోవచ్చు, కాని మనసు గనక నేను ఆపను అని నిర్ణయించుకుంటే ఆ మనిషిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు. ఓటమి తర్వాత లేవడమంటే శరీరంతో లేవడం కాదు, మనస్సుతో లేవడం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నడక నేర్చుకునే ఒక చిన్న పిల్లాణ్ణి ఎప్పుడైనా గమనించారా? వాడు 100 సార్లు కింద పడతాడు, ఏడుస్తాడు, మోకాళ్ళు గీసుకుపోతాయి. కాని ఒక్కసారి కూడా అబ్బా, ఈ నడక నా వల్ల కాదు, ఇక నేను నడవను అని ఆగిపోడు కదా. ఎందుకు? ఆ పసివాడికి శరీరంలో పెద్దగా బలం ఉండదు, కాని మనసులో ఎక్కడో ఒక తెలియని మొండితనం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ, తెలివి పెరిగే కొద్దీ మనం ఆ సహజమైన మొండితనాన్ని కోల్పోతున్నాం. జీవిత పోరాటంలో శరీరం అలసిపోవడం సహజం, కాని మన ఆత్మవిశ్వాసం ఓడిపోవడం అనేది అసలైన పతనం. ముందు మనసును నిలబెట్టుకోండి, మీ శరీరం దానంతటదే నిలబడుతుంది. ఒక నిజం చెప్పనా? అసలైన ప్రమాదం ప్రపంచం ఒక మనిషిని నమ్మకపోవడంలో లేదు. చుట్టూ ఉన్నవాళ్లు మనల్ని విమర్శించినా, నీ వల్ల కాదు అని తేల్చి చెప్పినా మనకు పోయే నష్టం ఒక్క రూపాయి కూడా లేదు. ఎందుకంటే పక్కవాళ్ల మాటలు మన జీవితాన్ని ఎప్పుడూ నిర్ణయించలేవు. కాని అసలైన ప్రమాదం ఎక్కడుందో తెలుసా? మన మీద మనకే నమ్మకం పోయినప్పుడు. ఏ రోజైతే మనం అద్దంలో చూసుకుని
పలాయనవాదంతో ఇక నా వల్ల కాదు అని మనకు మనం చెప్పుకుంటామో ఆ రోజే మన అసలైన అంతం మొదలవుతుంది. ఆ లోపలి నమ్మకం బతికి ఉన్నంతకాలం ఈ ప్రపంచంలో ఏ కష్టమూ ఒక మనిషిని శాశ్వతంగా ఓడించలేదు. ఈ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన కాని ఎవరూ పెద్దగా గుర్తించని ఒక చీకటి దశలోకి మనం అడుగుపెడుతున్నాం. అదే నిశ్శబ్ద పోరాటం మరియు నిజమైన బలం. ఎవరికీ కనిపించని, ఎవరూ మెచ్చుకోని ఆ చీకటి గదుల్లో, ఆ ఒంటరి రాత్రుల్లో అసలైన బలమెలా పుడుతుందో, ఆ నిశ్శబ్ద సమయం ఒక మనిషిని లోపల నుండి ఎలా తీర్చిదిద్దుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక్కడే చాలామందికి ఓపిక నశిస్తుంది. ఒక గొప్ప విజయమనేది ఏ ఒక్కరోజులోనూ జరిగే అద్భుతం కాదు. దీని వెనుకొక పెద్ద ప్రయాణముంటుంది. మొదటి దశలో మనం ఎంతో నిశ్శబ్దంగా కష్టపడాల్సొస్తుంది. మనం కార్చె చెమట చుక్క ఎవరికీ కనిపించదు. రెండవ దశలో ఎవరికీ మన పని అర్థం కాక మనల్ని దూరం పెడతారు. అప్పుడు తీవ్రమైన ఒంటరితనాన్ని భరించాల్సొస్తుంది. మూడవ దశలో మనం ఆశించిన ఫలితం రావడం చాలా ఆలస్యమవుతుంది. చాలామందికి ఇక్కడే సహనం నశించి విసుగొచ్చి ఆగిపోతారు. కాని ఈ ఆలస్యంగా వచ్చే విజయమే అత్యంత లోతుగా బాతుకుపోతుంది. ఆ తరువాత నాలుగవ దశ వస్తుంది చూశారా? అప్పుడు ప్రపంచం మొత్తం లేచి నిలబడి మీకు చప్పట్లు కొడుతుంది. అప్పటిదాకా మిమ్మల్ని విమర్శించిన నోళ్లే మిమ్మల్ని కీర్తించడం మొదలుపెడతాయి. నేల లోపల విత్తనం మొలకెట్టడానికి పట్టే సమయం బయటకి ఎవరికీ కనిపించదు. కాని అదొక మహావృక్షం కావడానికి కారణం ఆ నేల లోపల జరిగిన నిశ్శబ్ద పోరాటమే గలా. మీ ఒంటరి కన్నీళ్లు, మీ నిద్రలేని రాత్రులు ఎవరు చూడకపోయినా మీరు పడుతున్న నిశ్శబ్దమైన శ్రమ. దయచేసి నమ్మండి, ఇవేవీ వృధా కావు. అవి మీ లోపల ఒక ఊక్కులాంటి బలాన్ని తయారు చేస్తున్నాయి. ఆ పోరాడే సమయంలో మీ వేదనలు అర్థం చేసుకునేవాళ్లు 100లో 1 కూడా ఉండకపోవచ్చు. అది చాలా సహజం. ఎందుకంటే ప్రయాణం మీది, ఆ కష్టం మీది. కాని ఒకరోజు మీ కష్టం ఫలించినప్పుడు మీ విజయాన్ని చూసి సంబరపడేవాళ్లు వేలలో ఉంటారు. అప్పటివరకు ఆ కష్టాన్ని నిశ్శబ్దంగా భరించడం మనం నేర్చుకోవాలి. ఈరోజు మీరు పడుతున్న ఈ అదృశ్యమైన బాధలే రేపటి మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు. ఒక చేదు నిజం ఏంటంటే ఈ ప్రపంచం ఎప్పుడూ గెలిచినవాడి పక్షానే నిలబడుతుంది. అది దాని సహజ స్వభావం. దీని గురించి మనం కోపగించుకుని ఏ ప్రయోజనం లేదు. అయ్యో నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అని బాధపడుతూ కూర్చుంటే మన విలువైన సమయం వృధా అవుతుంది తప్ప ఏమీ మారదు. లోకమెలా ఉందో దాన్ని అలానే అంగీకరించండి. వాళ్ళ విమర్శలను అస్సలు పట్టించుకోకండి. కాని మీ లక్ష్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టకూడదు. మీ చూపు ఎప్పుడూ ఆ పర్వత శిఖరం మీదే ఉండాలి. గాలి ఏ వైపు వీచినా సరే మీ గమ్యం వైపు పడే మీ అడుగు మాత్రం ఆగకూడదు. ఇక మనం ఈ ప్రయాణపు చివరి మరియు అత్యంత శక్తివంతమైన భాగానికి వచ్చాం. అదే ఆఖరి వరకు నిలబడడం. ఈ విశాలమైన ప్రపంచంలో అసలైన గెలుపు అంటే ఏమిటి? సమాజం మనకోసం గీసిన కృత్రిమ గీతలను దాటి గెలుపుకొక కొత్త, అసలైన అర్థాన్ని తెలుసుకుందాం. జీవితమనే ఈ సుదీర్ఘమైన పోరాటంలో చివరి వరకు నిలబడడమంటే ఏమిటో ఇప్పుడు మన మనసారా అర్థం చేసుకుందాం. ఒక అద్భుతమైన వాస్తవాన్ని మీ మనసులో పచ్చబొట్లా ముద్రించుకోండి. గెలుపు అంటే పరుగు పందెంలో అందరికంటే ముందు వచ్చి మొదటి స్థానంలో నిలబడడం కాదు. జీవితమనేది 100 మీటర్ల పరుగు పందెం అస్సలు కాదు. అదొక సుదీర్ఘమైన ప్రయాణం. ఇక్కడ ఎవరితోనో ఒకరికి పోటీ లేదు. ఇక్కడి గెలుపు అంటే దారిలో ఎన్ని ముళ్ళున్నా, ఎన్నిసార్లు కింద పడిపోయినా ఆఖరి శ్వాస వరకు ఆటను వదలకుండా నిలబడడం. మధ్యలో వదిలేసి భయపడి వెళ్ళిపోకుండా నేను ఆఖరి వరకు పోరాడతాను అని మొండిగా నిలబడమే అసలైన విజయం. ఈ సమాజం విజయాన్ని మార్కులతోనో, బ్యాంకు బ్యాలెన్స్తోనో, ఆస్తులతోనో కొలవచ్చు. కాని కాలం మాత్రం మనిషి ఓర్పును మాత్రమే కొలుస్తుంది. కొంచెం ఆలోచించండి. మనం ఎన్నిసార్లు కింద పడిపోయామనేది ముఖ్యమా? లేక పడిన ప్రతిసారి ఎలా మళ్లీ పైకి లేచామనేది ముఖ్యమా? 10 సార్లు పడిపోవడం ఇక్కడ లెక్క కాదు. 11ోసారి కూడా లేచి నిలబడడానికి మీరు చూపించే ఆ అంతులేని సంకల్ప బలమే ముఖ్యం. ప్రతి ఓటమి మనకొక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. అది ఆ క్షణంలో ఒక గాయాన్నివ్వొచ్చు, కాని భవిష్యత్తులో ఆ గాయం రేపు ఒక కవచంలా మారుతుంది. అందుకే మన పతనాలను చూసి ఏడవడం మానేసి మనం మళ్లీ ఎలా లేస్తున్నామన్న పునరుత్థానాన్ని చూసి మనమీద మనమే గర్వపడాలి. భవిష్యత్తులో ఏదో ఒక రోజు మీ వయస్సు పైబడ్డాక ఒక ప్రశాంతమైన సాయంత్రం కుర్చీలో కూర్చొని గతాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీకు ఒక అద్భుతమైన నిజం అర్థమవుతుంది. ఆనాడు మీరు కార్చిన కన్నీళ్లు, పడిన అవమానాలు, అనుభవించిన ఆ భయంకరమైన పోరాటం, మీరు చూపించిన ఆ అంతులేని ఓర్పు అన్నీ అవసరమే అని మీకప్పుడు తెలుస్తుంది.
ఎందుకంటే అవి లేకపోతే మీరు ఈరోజు ఉన్నంత దృఢంగా తయారయ్యే అవకాశమే ఉండేది కాదు కదా. ఆ కష్టాలే ఒక మనిషిని ఒక అందమైన శిల్పంలా చెక్కుతాయి. జీవితంలో చీకటి రోజులు వస్తేనే వెలుతురుకున్న నిజమైన విలువ మనకు తెలుసొస్తుంది. ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీ నోటి నుండి అప్రయత్నంగా వచ్చే మాట ఇదే: అబ్బా, అప్పుడా కష్టకాలంలో గనక నేను భయపడి నా ప్రయాణాన్ని ఆపేసి ఉంటే ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు కదా అని. ఆ ఒక్క ఆలోచన మీకిచ్చే తృప్తి ఉందే, అది ఈ ప్రపంచంలో ఏ సంపద ఇవ్వలేదు. అది ఒక నిజమైన యోధుడికి మాత్రమే దొరికే అసలైన ప్రశాంతత. మీరు పడ్డ కష్టానికి కాలం మీకిచ్చే అత్యంత గొప్ప బహుమతి అది. ఆ ఒక్క అందమైన రోజు కోసం మనం ఈ క్షణంలో ఎంతటి నరకాన్నైనా చిరునవ్వుతో భరించవచ్చు. ఒక మాట ఎప్పుడూ మర్చిపోకండి. జీవితం మిమ్మల్ని పదే పదే పరీక్షిస్తోంది అంటే దాని అర్థం మిమ్మల్ని ఓడించి కింద పడేయాలని కాదు. మనందరి లోపల అపారమైన, మనకే తెలియనొక మహాశక్తి ఎక్కడో దాగి ఉంది. ఆ అద్భుతమైన శక్తిని మీరు గుర్తించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రకృతి ఈ కష్టాలను ఒక అద్దంలాగా మీ ముందు ఉంచుతోంది. ఒక పెద్ద తుఫాన్ను ఎదుర్కొన్నప్పుడే కదా నావ నడిపే నావికుడికి తన అసలైన సత్తా ఏంటో తెలిసేది. అందుకే ఎదురవుతున్న కష్టాలను చూసి భయపడకండి. అవి కేవలం మీ అసలైన బలాన్ని మీకు పరిచయం చేయడానికి వచ్చిన అతిథులు మాత్రమే అని బలంగా నమ్మండి. ఇక ముగింపుగా నేను చెప్పే ఈ ఒక్క మాటను ఎప్పటికీ మీ మనసులో పదిలంగా ఉంచుకోండి. చివరి వరకు నిలబడినవాడినే ఈ ప్రపంచం ఎప్పుడూ విజేతగా గుర్తిస్తుంది. మీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా, మీకు వెళ్లే దారి కనిపించనంత చీకటిగా ఉన్నా, అలసిపోయే మీ అడుగులు నెమ్మదించినా పర్వాలేదు. కాని మీ నడకను మాత్రం సాగనివ్వండి. మీ నమ్మకాన్ని మాత్రం చనిపోనివ్వకండి. ఎందుకంటే కాలచక్రం ఎప్పుడూ ఆగిపోదు, అది తిరుగుతూనే ఉంటుంది. నిన్నటి కష్టాలు మిమ్మల్ని ఒక శిల్పంలా చెక్కాయా లేక విరిచేశాయా? రేపు ఉదయం మీరు అద్దంలో చూసుకున్నప్పుడు అక్కడ మీకు కనిపించేది పరిస్థితులకు తలవంచిన ఒక ఓడిపోయిన మనిషా లేక బూడిద నుండి కొత్తగా పుట్టిన ఒక బలమైన యోధుడా? ఆ నిర్ణయం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. ఈ మాటలు మీ మనసుకు కాస్త ధైర్యాన్నిచ్చాయని నమ్ముతున్నాను. ఈ ప్రయాణంలో మీ అడుగులు ఎప్పుడూ బలంగా పడాలని కోరుకుంటూ సెలవు.